మనకి 2025 జూలై 29న నాగపంచమి రాబోతుంది. చాలా విశేషమైనటువంటి రోజు. ప్రతిరోజు ఒక వ్రతం, ప్రతిరోజు విశేష సారం, ప్రతి ఇంట సంతోషం మెండుగా వర్షించే శ్రావణ మేఘాలు, నిండుగా ప్రవహించే నదీ నదాలు, దండిగా పచ్చదనంతో పొలాలు కలగలిపితే మనకి శ్రావణ మాసం. ఊరూరా కొత్త శోభ, ఇచ్చుకునేటువంటి వాయినాలు, పుచ్చుకునేటువంటి వాయినాలు, గుప్పిట పట్టినండి శనగలు, ఇలా ఇంటింటా కూడా ఆ లక్ష్మీదేవి కళకళలాడిపోతూ ఉంటుంది. ఆధ్యాత్మిక వైభవానికి, సాంస్కృతిక వైభోగానికి ప్రతీకగా నిలిచేటువంటి పవిత్ర మాసం అండి. శ్రావణం నా రూపమని స్వయంగా ఆ పరమేశ్వరుల వాళ్ళే చెప్పారు. శ్రావణ మాసం అంటేనే శుక్రవారాలకి చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి మాసం. శ్రావణ శుక్రవారం వచ్చిందంటే ఆడపిల్లల దగ్గర నుంచి ముత్తైదువులు, ముసలివారి వరకు కూడా తలస్నానాలు చేసుకుని నూతన దుస్తులు ధరించుకుని ఆ లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. పైగా శ్రావణ మంగళవారాలు మంగళ గౌరీ నోములు చేసుకుంటూ తోటి పేరెంటాలని ఇంటికి పిలిచి వారి కాళ్ళకు పసుపు రాసి కుంకుమను బొట్టు పెట్టి తాంబూలం ఆకు ఒక గాజులతో కూడిన తాంబూలం ఇచ్చి దీవెనలు చేస్తారు. ఈ మాసాల్లో అన్ని రోజుల్లో కూడా ముత్తైదువులు పూజ చేసుకుని బేసి సంఖ్యలో తోటి ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలం ఇస్తారు. శ్రావణ శుక్రవారాల రోజు, మంగళవారాల రోజు ఇంట్లో పూజలు నిర్వహించుకుని సాయంత్రం వేళ గుళ్ళకు వెళుతూ ఉంటారండి. నోములు నోచుకుంటూ ఉంటారు. అక్కడ జరిగే పూజా కార్యక్రమాలు పాల్గొంటారు. ఇంట్లో ఖచ్చితంగా ప్రతి శుక్రవారము, మంగళవారాలు గౌరీ నోములు నోచుకుంటూనే ఉంటారు. శ్రావణ శుక్రవారం ముందు వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. శుక్రవారాలంటే ఆ లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి శుక్రవారాలలో ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించేటువంటి వాళ్ళకి, మంగళగౌరి వ్రతాలు చేసేటువంటి వాళ్ళకి దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. ఈ మంగళవారము, నాగపంచమి కలిసి వస్తున్నటువంటి రోజున ఈ 3 వస్తువులు కొని తెచ్చుకుంటే చాలు, లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. మీకున్న 1 కోటి రూపాయలు ఇస్తుంది. మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి. జీవితం అద్భుతంగా మారుతుంది. మీకున్న కష్టాలు తీరిపోతాయి. సమస్యలన్నీ తీరిపోతాయి. విపరీతమైన ధనలాభం కలుగుతుంది. మీరు వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. మీ దశ మారిపోతుంది. మీరు అపర కుబేరులుగా మారడం జరుగుతుంది. ఆ లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు కలుగుతాయి. సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయని చెప్పేసి గ్రంథాలు చెబుతున్నాయి. మరి ఇంతకీ పవిత్రమైన నాగపంచమి రోజున, ఈ మంగళవారం రోజున ఏ వస్తువులు కొని తెచ్చుకోవాలి అనేటువంటి విషయాలను మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్రకృతి మానవ మనుగడకి జీవనాధారమైంది కాబట్టి దాన్ని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టు, పుట్ట, రాయి, రప్ప, కొండ, కోన, నది, పర్వతం ఇలా సమస్త ప్రాణకోటిని దైవస్వరూపంగా భావిస్తూ పూజ చేస్తారు. ఇది మన భారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశ్చితంగా పరిశీలించేయమనుకోండి, అందులో భాగంగా నాగపామును నాగరాజుగా, నాగదేవతగా పూజ చేస్తూ ఉంటాం. ఈ పాములు భూ అంతర్భాగంలో నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా, సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతగా తలుస్తారు. ఇవి పంటలను నాశనం చేసి క్రిమి కీటకాలను తింటూ పరోక్షంగా రైతులకు కూడా పంట నష్టం కలగకుండా చేస్తాయి. అలా ప్రకృతి పరంగా మనకి సహాయపడుతూ ఉంటాయి. అలాంటి పాముల్ని నాగపంచమి రోజున ఎక్కువగా పూజ చేస్తూ ఉంటారండి. శివుని మెడలో ఆభరణలా ఉండే నాగేంద్రుణ్ణి పూజించడం హైందవుల ఆచారం. ఈరోజు పాలు, మిరియాలు, పూలు పెట్టి నాగదేవతను పూజ చేస్తాం. వెండి, రాగి, రాతి, చెక్కలతో చేసినటువంటి నాగ పడగలకు భక్తులు అభిషేకం చేస్తూ ఉంటారండి. శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమి అని, గరుడ పంచమి అని కూడా అంటారు. ఎందుకండి అంటే శ్రావణ శుద్ధ పంచమి రోజున కశ్య ప్రజాపతి భార్యలైనటువంటి వినత కత్రులకు గరుక్మంతుడు, నాగులు జన్మిస్తారు. ఈ రోజునే గరుడ పంచమి, నాగపంచమిని చేసుకుంటూ ఉంటారు. గరుక్మంతుడు సూర్య రథసారథి అయినటువంటి అనురుడికి తమ్ముడు. మీరు పర్వతంతో సమానమైనటువంటి శరీరము కలిగినటువంటి వాడు. సప్త సముద్రాలలో ఉన్నటువంటి జలాలన్నింటినీ కూడా ఒక్క రెక్క విసురుతూ ఎగరగొట్టగల రెక్కల బలం కలిగినటువంటి వాడండి. అందుకే అతనికి సువర్ణుడు అనేటువంటి పేరు కూడా ఉంది. ఆ గరుక్మంతుడు పుట్టినటువంటి రోజే ఇది కాబట్టి ఈరోజు గరుక్మంతుడిని మనం స్మరించాలి.
ఈ గరుడ పంచమి శ్రావణ శుక్రవారాలతో కలిసి వచ్చింది. ఇట్లా గురు మంగళవారంతో కలిసి రావడం అనేది చాలా విశేషము. ఇలా కలిసి వచ్చినప్పుడు మనకి ఏంటంటే గౌరీ వ్రతాలు మంగళవారం శ్రావణ మంగళవారాలు కూడా చేసుకుంటూ ఉంటారు కాబట్టి చాలా విశేషం అని చెప్తారు. ఈ శ్రావణ మాసంలో ఆ లక్ష్మీనారాయణుడు ఆ లక్ష్మీదేవి ఎంతో అన్యోన్యంగా ఉంటారండి. అయితే ఈ మంగళవారం రోజున పార్వతీ పరమేశ్వరులకు కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తారు, గౌరీ వ్రతం చేసుకుంటూ ఉంటారు. తమకు ఆదాయానికి ఎలాంటి లోటు లేకుండా లక్ష్మీదేవిని కూడా పూజించుకోవడం వల్ల ఆదాయానికి లోటు లేకుండా ఉంటుంది అనుకుంటారు. లక్ష్మీదేవి అంటే కేవలం ధనం అనుకుంటారు, కానీ లక్ష్మీదేవి అంటే ధైర్యం, విద్య, ధ్యానం, విజయం, పరపతి, గుణం, సంతానము ఇలాంటి కోరికలన్నింటినీ కూడా నెరవేరుస్తుందండి. కైలాసంలో పార్వతీదేవిగా పుట్టినటువంటి సింధుకన్యగా స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, భూలోకంలో లక్ష్మీదేవిగా, వైకుంఠంలో శ్రీ మహాలక్ష్మిగా, బ్రహ్మలోకంలో వాగ్దేవి రూపంలో సరస్వతిగా, గంగా తులసిగా భాసిస్తున్నటువంటిది ఆ లక్ష్మీదేవియేనండి. గృహాలలో గృహలక్ష్మిగాను, గోవుల్లో కామధేనువుగాను, యజ్ఞంలో దక్షిణదేవిగాను, చంద్రునిలో శోభాలక్ష్మిగాను, పాతాళంలో నాగలక్ష్మిగాను, సూర్యునిలో తేజోలక్ష్మిగాను, పృథ్వీలో మహాలక్ష్మిగాను ప్రకాశిస్తున్న ఆ తల్లి ఆ శ్రీరామనారాయణ హృదయ లక్ష్మిగా భక్తులందరినీ తరింపచేస్తుందండి. భూలోకంలోని ప్రతి ఇంట గృహిణులైనటువంటి పుణ్యస్త్రీల రూపంలో, యజమానులకు సంపదల రూపంలోనూ, గృహంలో ఉన్నటువంటి మనోహరమైనటువంటి మంగళకరమైన శుభకరమైన వస్తువుల యందు కూడా ప్రకాశిస్తూ మనందరినీ అనుగ్రహిస్తున్న తల్లి ఆ లక్ష్మీదేవి. ఆ లక్ష్మీయే ప్రకృతి మొత్తం వ్యాపించి తన తేజస్సుతో ప్రకాశింపజేస్తుంది. ఆ తల్లి పద్మాలయగా, పద్మహస్తగా, పద్మాక్షిగా, పద్మస్తంభవిగా, పద్మప్రియగా, పద్మినిగా, భగవతిగా, భార్గవిగా, సర్వమంగళ స్వరూపిణిగా భాసిస్తూ ఉంటుందండి. ఎంతో పవిత్రమైనటువంటి ఈరోజు అంటే నాగపంచమితో వస్తున్నటువంటి ఈ శ్రావణ మంగళవారం రోజున మనం కొన్ని వస్తువులు కొని తెచ్చుకుంటే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది, తరతరాలకు తరగిన సంపద కలుగుతుందని చెప్పి పెద్దలు చెబుతున్నారు. వాటిలో మొదటిది ఏంటండి అంటే గాజులండి. ఈరోజు ఎరుపు రంగు గాజులు కానీ లేకపోతే ఆకుపచ్చ రంగు గాజులు కానీ కొని తెచ్చుకున్నామనుకోండి చాలా మంచిది. అవి కూడా మట్టి గాజులే మనం కొని తెచ్చుకోవాలి. 1 డజను, అర డజను, లేక 2 డజన్లు, లేక 3 డజన్లు, ఇట్లా ఎన్ని వీలైతే మీరు ఎన్ని గాజులైనా సరే మనం కొని తెచ్చుకోవచ్చు. కనీసం ఒక 1/2 డజను గాజులైనా సరే కొని తెచ్చుకోవాలండి. ఎందుకండి అంటే గాజులంటే ఆ అమ్మకు చాలా ఇష్టం. గాజుల చప్పుడు ఎక్కడ వినపడుతుందో అక్కడ ఆ అమ్మవారైతే ఉంటుంది. కాబట్టి నాగపంచమితో కలిసి వస్తున్నటువంటి ఈ శ్రావణ మంగళవారం రోజు గాజులు కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకున్నటువంటి గాజులను లక్ష్మీ అమ్మవారి యొక్క ఫోటో ముందు పెట్టండి. మీరు పూజలు చేసిన తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన గాజులు మీ దగ్గర వేసుకోండి. కొంతమంది ఏంటంటే స్తోమత ఉన్నటువంటి వాళ్ళు గాజులు కూడా తాంబూలంలో పెట్టి ఇవ్వడం అయితే జరుగుతుంది. అలా తాంబూలంలో గాజులు పంచుదాము అనుకునేటువంటి వాళ్ళు కూడా ఈరోజు మనం ఎక్కువ సంఖ్యలో గాజులు కొని తెచ్చుకుంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విధంగా ఆ అమ్మవారి యొక్క ఫోటో ముందు పెట్టుకోవచ్చు. తర్వాత తాంబూలంలో పెట్టి పెట్టండి. ఈరోజు ఎన్నో కొన్ని గాజులు కొని ఇంటికి తెచ్చుకున్నాం అనుకోండి, తరతరాలకు తరగని ఐశ్వర్యం అయితే మనకు లభిస్తుంది. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీకున్నటువంటి కష్టాలన్నీ తీరిపోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి ఈ రోజున స్త్రీలందరూ కూడా గాజులను కొని ఇంటికి తెచ్చుకోండి. ఇక ఈరోజు కొని ఇంటికి తెచ్చుకోవలసినటువంటి ఇంకొక వస్తువు ఏంటండి అంటే పసుపు కుంకుమ. అవునండి, ఈరోజు ఒక 5 రూపాయలు పెట్టి పసుపు కుంకుమ ప్యాకెట్లు చిన్నవైనా సరే కొని తెచ్చుకోండి. మీ దగ్గర ఆల్రెడీ ఉన్నా పర్వాలేదండి. ఈరోజు కొంచెమైనా సరే మనం పసుపు కుంకుమలని తెచ్చుకోండి. ఎలాగో మనం ఈ శ్రావణ మాసంలో ఎక్కువగానే యూజ్ చేస్తాం కాబట్టి ఇలా చేయడం వలన మనకి ఎంతో శుభం కలుగుతుంది. కనీసం 5 రూపాయలతో అయినా సరే పసుపు కుంకుమ కొనాలి. ఇలా పసుపు కుంకుమలు కొని తెచ్చుకోవడం వలన మీ ఇంటిలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంట్లో ఎవరైతే ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ఇలాంటివన్నీ ఉన్నాయో అలాంటివన్నీ తొలగిపోతాయి. ఆ అమ్మవారి అనుగ్రహంతో సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయండి. పెద్ద పెద్ద ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ రోజందరూ కూడా పసుపు కుంకుమను ఇంటికి కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న పసుపు కుంకాలను పూజ గదిలో పెట్టుకొని పూజలకు వాడుకోండి. ఇక ఆఖరిగా ఈ శ్రావణ శుక్రవారం రోజున బెల్లము లేకపోతే పంచదార ఈ రెండింటిలో ఏ ఒక్కటైనా సరే కొని ఇంటికి తెచ్చుకున్నామనుకోండి
మీ జీవితం చాలా మధురంగా మారిపోతుంది. కష్టాలన్నీ తొలగిపోతాయి, సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, దశ తిరిగిపోతుంది. ఆల్రెడీ మీ ఇంట్లో బెల్లం పంచదార ఉన్నా పర్లేదండి, ఒక పావు కేజీ బెల్లం కుందును కొని తెచ్చుకోండి, లేదా పంచదారను కొని తెచ్చుకోండి. అంటే కొంతమంది పంచదారను అయితే వాడరు, ఓన్లీ బెల్లాన్ని వాడుతుంటారు. అలా బెల్లం వాడేటువంటి వాళ్ళు బెల్లం కొని తెచ్చుకోండి, పంచదారను వాడేవాళ్ళు పంచదార కొని తెచ్చుకోండి. మీరు ఏది వాడితే అది కొని తెచ్చుకొని వంట గదిలో పెట్టుకోండి. వంటల్లో ప్రసాదాల తయారీలోనూ మనము ఈ బెల్లము పంచదారని యూజ్ చేసుకుంటే చాలా మంచిది. ఇలా ఈరోజు బెల్లం పంచదార కొని తెచ్చుకున్నాం అనుకోండి, కోరికలు తీరుతాయి. పెళ్ళిళ్ళు కానటువంటి వారికి పెళ్ళిళ్ళు జరుగుతాయి, ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈరోజు బెల్లం లేక పంచదారను కొని తెచ్చుకొని శుభ ఫలితాలను అయితే పొందండి. గాజులు, పసుపు, కుంకుమ, బెల్లం లేకపోతే పంచదార, ఈ 3 వస్తువులను తెచ్చుకోండి. లేదు అంటే ఏదైనా సరే ఒక 2 వస్తువులను కొని తెచ్చుకోండి. ఈ శ్రావణ శుక్రవారం రోజు మనం కొని తెచ్చుకుంటే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుందండి. సో మీరు కూడా ఈ వస్తువులు కొని తెచ్చుకొని శుభ ఫలితాలను అయితే పొందండి. ఒకరోజు వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి మందిరానికి రుక్మిణీదేవి అయితే వెళుతుందండి. ఇద్దరు పరస్పరం తారసపడతారు. వారు కొన్ని విషయాల గురించి చర్చించుకున్నప్పుడు అప్పుడు రుక్మిణీదేవి ఒక విషయం గురించి అడుగుతుంది. నువ్వు ఎలాంటి మహిళల దగ్గర ఉండడం ఇష్టపడతావు, ఎవరైతే నీకు ఇష్టమో, ఎవరు నీకు ప్రీతిపాత్రంగా ఉండాలి అంటే ఎవరు ఎలా ఉండాలి అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఆ లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వుతూ తనకు ఎలాంటి వాళ్ళంటే ఇష్టమో చెబుతుంది. తమ స్వామి పట్ల అచంచల భక్త కలిగినటువంటి వారిని ఎప్పటికీ వదిలిపెట్టను అని చెబుతుంది. సమస్త గుణాలను ఉన్నటువంటి నా భర్తను గౌరవించని స్త్రీలను తిరస్కరిస్తానని, అలాంటి వారిని దగ్గరికి కూడా రానివ్వను అని చెప్తుంది. వేరే వాళ్ళని దయతో క్షమించే వారి దగ్గర నేను ఎళ్ళవేళలా ఉంటాను అని చెబుతుంది. ఎప్పుడూ నిజం చెప్పేవారు, మోసం చేయని వాళ్ళు అంటే నాకు ఎంతో ఇష్టమని, ఇతరులను బాధ పెట్టేవారిని ఎంత మాత్రమో ఉండను అని చెప్పేసి చెప్తుంది. పవిత్రంగా ఉండి నిర్దిష్టమైన నడవడికను కలిగి దేవతలను, బ్రాహ్మణులను పూర్తి గౌరవాలతో చూసేటువంటి స్త్రీను, పతివ్రతమైనటువంటి స్త్రీల అంటేనే నాకు ఇష్టం అని చెప్పేసి చెప్తుంది. అతిథులను గౌరవించేటువంటి స్త్రీల దగ్గర తాను ఎప్పుడూ ఉంటాను అని చెప్పేసి చెబుతుంది. శ్రావణ మంగళవారం అయితే మనకి రాబోతుంది కదా. ఈ రోజున మనం అమ్మవారిని ఎలా పూజించాలి అంటే, మనం ఎర్లీగా ముందే లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని వాకిట్లో ముగ్గులు వేసుకుని పసుపు కుంకాలతో ఈ శ్రావణ మాసంలో అలంకరించాలి. మనం ముందు రోజునే శనగలను అవి నానబెట్టుకొని ఉంచాలండి. కొంచెం పసుపు అవి అలా వేసి పెట్టుకోవాలి. శనగల్లో కొన్ని రకాలు ఉంటాయి. ఒకటి నల్లవి బొంబాయి శనగలు లేక కాబూలీ శనగలు అంటారండి. ఇవే లక్ష్మీదేవి పూజకు శ్రేయస్కరం. పసుపు నీటిలో నానబెట్టడం వలన అవి పసుపు రంగులోకి వస్తాయండి. ఈ శ్రావణ శుక్రవారం చేసేటువంటి పూజలు ఈ శనగలు అనేవి చాలా శుక్రవారము, మంగళవారం ఇలా మనం పూజ చేసుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. అవి గంధము, కుంకుమలతో వీటిని అయితే మనం అలంకరించుకోవాలి, పుష్పాలను సమర్పించి పూజించుకోవాలి. ఇట్లా ఈ శ్రావణ శుక్రవారాలు, మంగళవారాలు పూజ చేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా నిండు ముత్తైదువులాగా రెడీ అయి ఉండాలండి. ముఖ్యంగా ఎరుపు, ఆకుపచ్చ రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిది. ఇది శ్రావణ మంగళవారం కాబట్టి ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది. వీటిల్లో ముఖ్యమైనటువంటివి శనగలండి. మీరు ఎన్ని నైవేద్యాలు పెట్టినా, అసలు ఏ నైవేద్యం సమర్పించకపోయినా సరే శనగలను నైవేద్యంగా పెట్టండి. ఈ శనగలనే స్త్రీలు ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా శ్రావణం మంగళవారాలు ఇలా పూజ చేస్తే ఆ అమ్మవారు అనుగ్రహిస్తుందని చెప్పేసి, లక్ష్మీ కటాక్షం త్వరగా కలుగుతుందని చెప్పేసి శాస్త్రాలు అయితే చెప్తున్నాయి. ఈరోజు వీలైనటువంటి వాళ్ళు మీకు అవకాశం ఉంటే ఆ లక్ష్మీదేవిని తామర పువ్వులతో, మారేడు దళాలతో పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే శ్రావణ శుక్రవారాలలో ఆ అమ్మను పూజిస్తారో వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీ శాస్త్రనామాలతో, లక్ష్మీ అష్టోత్తరాలతో ఈ రోజున కుంకుమ పూజలు చేసుకున్నారనుకోండి, ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది. ఈరోజు అంటే శ్రావణ మంగళవారము, నాగపంచమి రోజున ఏం చేసినా చెయ్యకపోయినా నైవేద్యంగా శనగలు
ప్రసాదంగా స్వీకరించండి. అఖండ ఐశ్వర్యము సిద్ధిస్తుంది. ఆ అమ్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలానే గురుబలం పెరుగుతుంది. అది ఉంటే మనం జీవితంలో దేనికి లోటు అనేది ఉండదండి. సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రావణ మంగళ శుక్రవారాల రోజు ఏం చేసినా చెయ్యకపోయినా సరే శనగలను పెట్టి ఆ శనగలను ప్రసాదంగా స్వీకరించి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. అదేవిధంగా ఈ శ్రావణ ఇవ్వడం రోజు ఇంటికి ఎవరైనా సరే ముత్తైదువులు వస్తే మంచినీళ్ళు ఇచ్చి కుంకుమ బొట్లు పెట్టండి. కుదిరితే తాంబూలం ఇవ్వండి. ఎలాగో మంగళగౌరి వ్రతం చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు తాంబూలు ఇస్తారు కదా. ఇలా చేసి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. శ్రీలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఖచ్చితంగా తులసి మొక్కలను పూజించడం చెయ్యండి. ఎందుకంటే తులసి కూడా లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈరోజు చెంబుతో నీటిని సమర్పించి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.